చింటూకి ఒక అందమైన తోట కావాలి. కాని అతను విత్తనం నాటిన వెంటనే పూలు పూయాలని కోరుకుంటాడు. మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఏం జరుగుతుందో చూద్దాం. ఒకరోజు చింటూకి ఒక మ్యాజిక్ సీడ్ ప్యాకెట్ దొరికింది. ఇది నాటితే వెంటనే తోట వస్తుంది అని అతను ఎంతో ఆశగా విత్తనాలను నాటాడు. ఆ విత్తనం ప్యాకెట్ చూడగానే చింటూ కళ్ళల్లో మెరుపు. అతనేం చేశాడో తెలుసా? చింటూ విత్తనం నాటి పెరుగు పెరుగు అని గట్టిగా అరిచాడు. కాని ఏమీ జరగలేదు. అతను మళ్ళీ మళ్ళీ అరిచాడు. కాని మట్టిలో ఏ కదలిక లేదు. పాపం చింటూ మొదటి ప్రయత్నం విఫలమైంది. అతను విసుగ్గా ఇది పని చెయ్యదు అని అనుకున్నాడు. మళ్ళీ నీళ్లు ఎక్కువగా పోశాడు, మట్టిని తవ్వేశాడు. కాని విత్తనం మొలకెత్తలేదు. చింటూకి చాలా బాధగా అనిపించింది. అతను వదిలేద్దామని అనుకున్నాడు. చింటూ ఒంటరిగా కూర్చుని నేను ఓడిపోయాను అని అనుకున్నాడు. అప్పుడు గాలి నెమ్మదిగా వీచింది. ఒక చిన్న శబ్దం వినిపించింది. ఓపికే అస్సలైన మ్యాజిక్ అని గాలి చెప్పినట్లనిపించింది. చింటూకి అర్థమైంది. అతను మట్టిని మెల్లగా తవ్వి విత్తనాన్ని జాగ్రత్తగా ఉంచాడు. ప్రతిరోజూ కొంచెం నీళ్లు పోస్తూ ఓపికగా వేచి చూశాడు. ఓపికే అసలైన మ్యాజిక్ అని అతను పాడుకున్నాడు. కొన్ని రోజులకు ఆ చిన్న విత్తనం ఒక అందమైన మొక్కగా మారింది. చింటూ కళ్ళలో ఆనందం. ఓపికే అసలైన మ్యాజిక్ అని అతను గట్టిగా అరిచాడు. మీరు కూడా చింటూతో కలిసి చెప్పండి. చింటూ తోట ఇప్పుడు రంగురంగుల పూలతో నిండిపోయింది. ఓపికగా ఉంటేనే మంచి ఫలితాలొస్తాయని అతను తెలుసుకున్నాడు. మీరు కూడా ఏదైనా నేర్చుకునేటప్పుడు ఓపికగా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. కథనీతి: నిజమైన విజయం ఓపికతో, కష్టపడి పనిచేయడంలోనే ఉంది. Parents, here's how you can bring this story to life at home. Parents can gently remind their child that even the tallest trees started as tiny seeds that needed time to grow. This story helps your child build patience. When you feel like you can't wait, take 3 deep breaths and find something small to do while you wait. Ask your child what they would like to grow in their own patience garden one day. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.